రోజుకి ₹100 ఖర్చుతో ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలకు కాశీ మహాక్షేత్రంలో సెప్టెంబర్ 8 నుండి 21 వరకు జరిగే తిలాహోమంలో పాల్గొనండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, చాలా వరకు ధర్మ సందేహాలు మీరు నివృత్తి చేస్తూ ఉంటారు. ఈరోజు మరొక చిన్న ధర్మ సందేహం. శ్రీకృష్ణుడికి 16,000 మంది భార్యలు అంటూ ఉంటారు. నిజంగా ఒక భార్య ఇద్దరు భార్యలతోనే అసలు భర్తలు వేగలేకపోతూ ఉంటారు. మరి అలాంటిది 16,000 మంది భార్యలంటే అసలు అది ఎలా సాధ్యమైంది? అసలు కృష్ణుడు ఎలా వేగగలిగాడు? అసలు ఆ పరిస్థితి ఏంటి? ఈ 16,000 మంది అనేటువంటి మాటకి జనాలు రకరకాలైనటువంటి అర్థాలు తీసేసి కృష్ణుడేదో స్త్రీలోలుడు, ఎప్పుడు అమ్మాయిల వెనకాల తిరుగుతూ ఉంటాడు, లేదా వాళ్ళ బట్టలు ఎత్తుకొని పోతుంటాడు, వాళ్ళని నడిపిస్తుంటాడు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ బోర్డులన్నీ వింటూ ఉంటాం. మరి ఈ మధ్య సినిమాల్లో యొక్క ధోరణి ఎంత పెరిగిపోయిందంటే ప్రతివాడు కూడాను ఎక్కడన్నా ఓ కోతి చేష్టలు చేస్తే వాడు పెద్ద కృష్ణుడండి అంటున్నారు. నిజంగా కృష్ణుడు ఎక్కడ, వీళ్ళు ఎక్కడ, పనికిమాలిన వెధవలందరూ వాళ్ళని తీసుకుపోయి ఆయనతో పోల్చడం అనేటువంటిది ఏమీ మన ఇప్పుడు శ్రీకృష్ణుడికి వాస్తవంగా ఉన్నటువంటి పట్టపురాణుల కింద ఒక ఆమె మన వైపు ఉన్నది రుక్మిణీదేవి. ఏమండి, తర్వాత అష్టభార్యలు అని చెప్పి 8 మందిని వివాహం చేసుకున్నాడు అనేటువంటిది ఒక కథలంతా కూడా ప్రచారంలో. మరి ఈ 16,000 మంది ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎందుకు వాళ్ళని భార్యలుగా ఈయన తీసుకోవాల్సి వచ్చింది, ఇది మొట్టమొదటి ప్రశ్న. అసలు శ్రీకృష్ణుడు తాను ఇష్టపడి వాళ్ళని చేసుకున్నాడా, లేకపోతే వాళ్ళందరికీ ఆయన ఒక షెల్టర్ ఇవ్వటానికి ఈ పని చేశాడా? ఎక్కడి నుంచి వచ్చారు ఈ 16,000 మంది అంటే, నరకాసురుడు అనేటువంటి రాక్షసుడు. వీడేం చేశాడు, కనపడినటువంటి ఆడవాళ్ళు ఎక్కడెక్కడ రాజకుమారులు కనపడినా, అందమైనటువంటి అమ్మాయిలు కనపడినా వీళ్ళందరినీ ఎత్తుకొని వచ్చి జైల్లో పెట్టి వాళ్ళందరినీ నిర్బంధించేవాడు. తన కోరిక తీర్చమని, తనను పెళ్లి చేసుకోమని, ఇట్లా ఏదైనా సరే. అలాగా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 16,000 మంది. మీరు ఆలోచించండి, దానికి ఎన్ని జైళ్ళు ఉండాలి, ఎంతమందిని అక్కడ ఎట్లాగా బంధించి ఉండాలి దుర్మార్గుడు. సరే, వాడు చనిపోయాడు శ్రీకృష్ణుడి చేతిలో. ఇప్పుడు ఈ 16,000 మందిని ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారో కూడా ఎవరికి తెలియదు, అంతే కదా. మరి ఇంతమంది అక్కడ ఉన్నారు, ఎన్ని రోజుల నుంచి ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళ ఊళ్ళకు ఒకవేళ మనం కనిపెట్టి పంపించామే అనుకోండి, వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి, అక్కడ ఏమంటారు? వాళ్ళు పుట్టింటికి పోయిన తర్వాత, లేదా వాళ్ళ ఇంట్లో ఇళ్లకు, లేకపోతే ఎవరినైనా వివాహం కూడా చేసుకొని ఉన్నారు, మనకు తెలియదు మొత్తానికి. అయితే ఈ 16,000 మంది ఒకవేళ వెనక్కి గనక వెళితే అప్పుడు సమాజం ఏమంటుంది వాళ్ళని? ఒక దుర్మార్గుడి చెరలో మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు అంటే వాడు మిమ్మల్ని ఏమి చేయకుండానే వదిలేశాడా? ఇప్పుడు ఏదో అవసరపడో, ఒక తుఫాను వచ్చో, ఒక వరద వచ్చో, ఎవరింట్లో అన్నా ఒక పూట ఆడమనిషి బయట ఉండి వస్తేనే పక్క రోజు ఉదయానికి అనుమానంగా చూస్తారు, ఎక్కడికి పోయింది నిన్న అమ్మాయి, రాలేదే అని చెప్పి. మరి ఇన్ని సంవత్సరాల పాటు ఎవరింట్లోనూ ఉండి వాడేమన్నా పెద్ద గొప్పవాడా? దుర్మార్గుడు. అలాంటి దుర్మార్గుడి చెరలో ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఏమంటారండి? అవమానాలు తప్పవు కదా. అందుకని వీళ్ళందరూ పోయి శ్రీకృష్ణుడిని ప్రార్థించారు. దేవని, అయ్యా, మేము గనక వెనక్కి వెళితే ఆ సమాజంలో మేము బతకలేం, కాబట్టి మాకు ఏదో ఒక దిక్కు నువ్వే చూపించాలి. ఏ దిక్కు లేనటువంటి మాకు అందరికీ దిక్కు అయినటువంటి వాడివి నువ్వే కనుక నువ్వే మాకు దిక్కు చూపించి మమ్మల్ని నీ వాళ్ళగా చేసుకో అని చెప్పాను. ఇప్పుడు ఆయన ఏ అర్హతతోటి లేదా ఏ పదవి వాళ్ళకిచ్చి తన దగ్గర పెట్టుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ ఈ 16,000 మందిని ఊరికే తీసుకొచ్చి ఈయన పెట్టుకున్నాడు అనుకోండి, ఏమంటారు అప్పుడు? మళ్ళీ అప్పుడు శ్రీకృష్ణుడికి అవమానాలు, అంతేగా. మళ్ళీ ఇదే మాట కదా అనేది. కాబట్టి ఇప్పుడు అందరితోనూ కూడా ఆయన వీళ్ళందరినీ ఏదో ఒక పదవి, వీళ్ళందరూ నాకు చెల్లెళ్ళు అనాలో, వీళ్ళందరూ నాకు అమ్మలు అనాలో, వీళ్ళందరూ నాకు భార్యలు అనాలో, ఏదో ఒకటి చెయ్యాలి కదా వాళ్ళకి. ఇప్పుడు 16,000 మందిని ఒకే నాకు చెల్లెళ్ళు అని చెప్పి తెచ్చుకుందాం అనుకుందాం.
తెచ్చుకున్న తర్వాత వీళ్ళందరికీ మళ్ళీ రేపు పెళ్ళిళ్ళు పేరెంటాలు చేయకపోతే ఊరుకుంటారా జనాలు? 16,000 మంది తీసుకొని రావాలా? వాడు మంచోడు అవుతాడో చెడ్డోడు అవుతాడో వాడికి తెలియదా? వీళ్ళందరి బాగోగులన్నీ మళ్ళీ ఆయన చూసుకోవాలా? ఉన్నాయా లేవా కష్టాలు? ఇది నేను మామూలుగా సాధారణమైనటువంటి జనసామాన్యంలో జరగబోయేటువంటి మాటలన్నింటిని గురించే చెప్తూ ఉన్నాను. ఏమీ లేనటువంటి సీతమ్మని పాపం ఎన్ని రకాల మాటలు అన్నాం, మనమే కదా అంది ఆమెని. అగ్నిపునీత అయినప్పటికీ అలాంటి ఆమెనే మనం మాట్లాడినప్పుడు ఇంకా ఏది అప్పుడెప్పుడో కాలం, అప్పటి నుంచి ఇప్పటికి కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయింది. త్రేతాయుగం నుంచి ద్వాపర యుగంకి వచ్చేసరికి మా జనాల్లో ఎన్నో మార్పులు వచ్చేస్తుంటాయి కదా. కాబట్టి వీళ్ళందరినీ కూడాను ఆయన తన భార్యలుగా స్వీకరించాడు. ఇప్పుడు ఈ 16,000 మందిని ఎంచుకున్నాడు. ఇంత 16,000 మందిని భార్యలుగా ఉంచినప్పుడు 16,000 మందితో ఈయన ఏ విధంగా కాపురం చేస్తున్నాడు? ఈ డౌట్ మనకే కాదు వచ్చింది, నారదుల వారికే వచ్చింది. వచ్చి ఆయన ఏం చేశాడు, అసలు ఎలా చేస్తాడయ్యా బాబు ఒక్క మనిషి 16,000 మందితోటి కాపురము చూద్దామని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. వెళితే ఒక ఇంట్లోనేమో కృష్ణుడు కూర్చొని పిల్లలకి అన్నం పెడుతున్నాడు, ఓ చోట కృష్ణుడు లాలిస్తున్నాడు పిల్లల్ని, ఇంకో చోట వాళ్ళ ఆవిడతో కూర్చొని కబుర్లు చెప్తున్నాడు, ఇంకో చోట ఆమెను కూర్చోబెట్టి ఈయన వంట చేస్తున్నాడు. ఏమండి ఇలాగ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకం. 16,000 మంది దగ్గర 16,000 రూపాయల్లో కృష్ణుడు దర్శనం చేశాడు. ఇప్పుడు మనమేమంటున్నాము, బా కృష్ణుడే అంతమందిని ఉంచుకోగలిగింది, నేను చేసుకోకూడదా 10 మందిని అంటున్నాం మనం. మరి కృష్ణుడు 16,000 రూపాయల్లో ఉన్నప్పుడు నువ్వు కూడా ఉండొచ్చు కదా 16,000 రూపాయల్లో. అది మాత్రం మనకు చేత కాదే, మనం మాత్రం ఒకళ్ళమే ఉండాలి, ఇంతమందితో మనం కులకాలి. శ్రీకృష్ణుడు అలా లేడు కదా, 16,000 మంది దగ్గర 16,000 రూపాయల్లో ఉన్నాడు ఆయన. మరి అది నీకు సాధ్యమా? నీకు సాధ్యం కానటువంటి విషయాన్ని నువ్వెందుకు మాట్లాడటం? ఇప్పుడు నువ్వు ఒక దానిలో పోలికి చెప్పుకున్నప్పుడు రెండో దాంతో కూడా పోలికి చెప్పుకోవాలి కదా, అవునా కదా? ఇప్పుడు నేను మీలాగా చక్కగా మాట్లాడగలిగిన అనుకోండి, ఫలానా వీళ్ళలాగా నేను మాట్లాడతానండి అని చెప్పానొచ్చు. అది నీకు చేత కానప్పుడు నేను మాట్లాడతాననే మాట నీకు ఎందుకు అక్కడ? అనవసరమైంది కదా. కాబట్టి ఈ మాట అసలు సంబంధం లేనట్టు. ఇక రెండవది, శ్రీకృష్ణుడితో వీళ్ళకు ఉండేటువంటి సంబంధం అంతా కూడా ఏ విధమైనటువంటిది అని అంటే, ఇది మానసికమైనటువంటి సంబంధం కానీ శారీరక సంబంధం ఉన్నటువంటిది కాదు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. శ్రీకృష్ణుడికి 8 మంది భార్యల దగ్గర ఒక్కొక్కళ్ళకి 10 మంది పిల్లలు పుట్టారని భాగవతం చెప్తోంది మనకి. అంతేగాని 16,000 మందికి 16,000 మంది పిల్లలు పుట్టారని మనకి అక్కడ లేదు. అక్కడ ఇది శ్రీకృష్ణుడికి వాళ్ళతో ఉండేటువంటి సంబంధం మానసికమైనటువంటి సంబంధం కానీ ఏ విధమైన శారీరక సంబంధం. అందుకే శ్రీకృష్ణుడికి చూడండి పైన ఒక నెమలీక ఉంటుంది. ఎందుకు ఆ నెమలీక? జంతువులన్నింటిలో కూడాను శారీరక సంబంధం లేకుండా ఉండేటువంటి జంతువు నెమలి ఒక్కటే, ఆ పక్షి ఒక్కటే. మగ నెమలి ఆడనెమలిని చూసినప్పుడు అది పురి విప్పి ఆడుతుంది. ఆ పురి విప్పి ఆడినప్పుడు ఈ ఆడనెమలి ఏం చేస్తుంది, దాని కంట్లో నుంచి ఇట్లా 2 నీళ్లు ఇట్లా 2 బొట్లు అలా కారుతాయి. 2 బొట్లు కారంగానే అయిపోయింది ఇంకా పని. వాటికి శారీరకమైనటువంటి సంభోగం అనేది ఉండదు. అందుకని నెమలిక పెట్టుకుంటారు. ఇంకెవరికన్నా ఏదేవుడికన్నా నెమలిక చూసారా మీరు? కాబట్టి ఇది కేవలము మానసికమైనటువంటిదే అని తెలియచేయటానికి శ్రీకృష్ణుడితో ఆ 16,000 మంది కాదు, 16 లక్షల మంది రానివ్వండి. గోపికలు ఎంతమంది ఉన్నారు? గోపికలు అక్కడ వ్రజంలో 5 లక్షల మంది ఉండేవారట. మరి 5 లక్షల మంది గోపికలు కూడా వీళ్ళు ఇంతేనా? వీళ్ళందరితో బ్రహ్మాండమైనటువంటి మహారాసం ఆడాడు ఆయన. ఆ రాస పంచాధ్యాయని ఒక 5 అధ్యాయాలు ఉంటాయి మనకి భాగవతంలో. ఈ రాస పంచాధ్యాయి వాస్తవానికి ఏమిటి అని అంటే శ్రీకృష్ణుడి యొక్క తత్వాన్నంతటినీ మనకి స్పష్టంగా తెలియచేసే వేదాంతపరమైన గ్రంథం అది. 5 అధ్యాయాలు వేదాంతమే ఉంటుంది దానిలో. మనం అనుకుంటున్నట్టు ఏదో మలినమైన శృంగారం ఉండదు దానిలో, ఏమీ ఉండదు. మనం క్రియేట్ చేసిన పనికి మన కథలు ఇవన్నీ కూడా. మనం ఇలా చెప్తూ ఉన్నాం, కృష్ణుడు అంటే ఇట్లాంటి వాడు అట్లాంటి వాడు అని చెప్పి. కృష్ణుడిలో ఉండేటువంటిది ఆయన జగద్గురువు. కృష్ణుడు అంటే కృష్ణం వందే జగద్గురుం అనే చెప్తాం, కానీ ఇంత అద్భుతమైనటువంటి భగవద్గీతను ఎవడిచ్చాడు? కృష్ణుడిచ్చాడా? ఇంకెవడిచ్చాడు? శ్రీకృష్ణుడు. మరి
అలాంటి కృష్ణుడిని మనం తెలిసి తెలియకుండా 16,000 మంది ఎలా కులుకుతున్నాడు వాళ్ళతోటి అని చెప్పంటే కులకటానికి ఎవడు పోలేదు అక్కడ. ఆయన చేసింది గొప్ప సంఘ సంస్కరణ. కాపాడాడు. దిక్కు లేనటువంటి 16,000 మంది ఆడవాళ్ళకి దిక్కయ్యాడు ఆయన. దాన్ని నువ్వు అప్రిషియేట్ చేయాలా, తిట్టాలా? ఇంతమందికి ఆశ్రయం కల్పించినటువంటి మహానుభావుడు ఆయన. ఎవడో చేసినటువంటి పనికిమాలిన పనికి వీళ్ళందరికీ నేను దిక్కుగా ఉంటానని చెప్పి వచ్చినటువంటి మహానుభావుడు. న్యాయం చేశాడే కానీ శ్రీకృష్ణుడు ఏది చేసినా అన్యాయం అనేది ఉండదండి దానిలో. తెలియక మనం మాట్లాడుకోవటం. అందుకే అవి తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలంటే భాగవతం చదవాలి. కృష్ణతత్వము తెలియాలి మనకి. భాగవతం చదవాల్సిందే. మనకి కృష్ణ లీలలు అనే మాట బాగా కనబడుతుంది. పట్టుమని పట్టుకుంటాను దాన్ని. కృష్ణతత్వం అంటే అదేందో మనకు అర్థం కాదులేండి అని వదిలేస్తాం. అంటే కృష్ణుడు చిన్నప్పుడు చేసేవన్నిటిని కూడా కృష్ణ లీలలు అంటాం. అది తర్వాత పెద్ద అయిన తర్వాత కూడా లీలలనే అనేది. ఇప్పుడు అదే కాదు, ఈ 16 అనేటువంటి మాటకి వేదాంతపరంగా అద్భుతమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి మన జీవితానికి ఆధారభూతమైనటువంటివి ఏమిటి? పంచమహాభూతాలన్నాం, పంచ కర్మేంద్రియాలన్నాం, పంచ జ్ఞానేంద్రియాలన్నాం. 5 మూళ్ళు కలిపితే ఎంత అయిందండి? 15. దీంతో పాటు మన మనస్సు, ఇవి 16. ఈ 16ని తత్వాలు అంటాం మనం. ఈ 16 తత్వాలు కలిస్తే ఇది పరమాత్మ యొక్క తత్వం అవుతుంది. అంటే పరమాత్మకు ఉండేటువంటి పరమాత్మ ఒకడే ఎప్పుడు కూడాను. కానీ ఆ పరమాత్మ నుంచి వచ్చినటువంటిదే చిత్తు అచిత్తు అనేటువంటిది. చిత్తు అంటే చైతన్యం ఉండేది, అచిత్తు అంటే జడమైన పదార్థం, అంటే చైతన్యం లేనటువంటి పదార్థం. ఇవి రెండు కలిస్తే ప్రకృతి అన్నాం. ఇప్పుడు ఆ చైతన్యంలో నుంచి మళ్ళా దాన్ని విడదీసుకుంటూ వచ్చారంటే ఎన్నో తత్వాలు వస్తాయి అవన్నీ. ఇప్పుడు మన జీవితానికి ఏమిటి ఆధారము? ఇప్పుడు పంచ కర్మేంద్రియాలు అన్నాం. మన చేతులు కానివ్వండి, కాళ్ళు కానివ్వండి, ఇవన్నీ కర్మేంద్రియాలు ఏమండి. ఈ తర్వాత అలాగనే పంచ జ్ఞానేంద్రియాలు, కళ్ళు అనేది జ్ఞానేంద్రియం కిందకు వస్తుంది. కాబట్టి ఈ జ్ఞానేంద్రియాల కింద వచ్చేవి ఒక 5. అలాగనే పంచభూతాలు, పృథివీ, అప్పు, తేజో, వాయువు, ఆకాశములు. అది ఇవి అన్నీ కలిస్తేనే మన జీవితం. ఇవాళ మీరు నేను కూర్చొని ఉన్నామంటే మనకి ఇవన్నీ ఉన్నాయి మనం దీనిలో. ఇవన్నీ లేకపోతే మనం లేము. దీనితో పాటు మనకి మనస్సు అనేటువంటిది ఉంది. ఈ మనస్సు, ఇవన్నీ కలిపితే 16 తత్వాలు. ఈ 16 తత్వాలకు ప్రతీక అయినటువంటి వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజకన్యలు 16,000 మంది. ఒక్కొక్క తత్వానికి 1000, అంటే మళ్ళీ ఆ తత్వాలు మళ్ళీ విడిపోతే 16,000, ఒక్కొక్క 1000 కింద లెక్క. అలా కాబట్టి అది పెద్ద కృష్ణతత్వమే కానీ ఏదో ఊరికే అమ్మాయిలు వెనకాల కృష్ణుడు తిరుగుతున్నాడు అనేటువంటిది అర్థం లేని మాట. మనం తెలుసుకోవాలి. సో శ్రీకృష్ణుడికి 16,000 మంది భార్యల అని క్వశ్చన్ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఆన్సర్ ఇచ్చారు. తెలుసుకోవాలి. రైట్. సో కృష్ణ తత్వం గురించి భాగవతంలో మనం చదివినప్పుడు మనకి ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. సో ఎంతో పెద్ద ధర్మ సందేహానికి మంచి నివృత్తి అనేది ఇచ్చారు. చాలామందికి ఇప్పుడు అర్థమై ఉంటుంది. రైట్. ధన్యవాదాలండి. నమస్కారం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.